10 ఓట్లు పెరగవచ్చు, 1-6 ఓట్లు పోవచ్చు, ఆరు వైసే వరుస ఏదైనా అవ్వచ్చు. కానీ ఒక కులం వాడు మనోభావాలు దెబ్బతింటాయి. ఎవడో ఒకడు హత్య చేస్తే హత్య చేసిన వాడి మీద చర్యలు తీసుకుంటే ఆ కులం ఓట్లు పోతాయని చెప్పి హత్య చేసిన వాడిని వదిలేయాలని విచిత్రమైన డిమాండ్లు కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో అటువంటి డిమాండ్లకి మనం తలొగ్గకూడదు. సో చట్టంలో ఆరు రాజ్యాంగంలో ఏదన్నా ఉంటే దాన్ని తూచా తప్పకుండా అమలు చేయవలసిన బాధ్యత అయితే ఉంది. దానికి ఓట్లకి ముడిపెట్టడం అనేది సమంజసం కాదు. సో కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ పాయింట్, ఏదైతే ఇవాళ జడా శ్రావణ్ కుమార్ గారు అద్భుతంగా వాదించారో, అనుమతి లేకుండా చర్చిలు కానీ దేవాలయాలు కానీ ఉండకూడదు అని చెప్పారో, నేను ఒక ఎగ్జాంపులరీ మోడల్గా అనుమతులన్నీ తీసుకొని అది ప్రారంభించి, ఆ ప్రారంభించిన రోజు నుంచి మరి జడ శ్రావణ్ గారు చెప్పిన దానికి అనుకూలంగా, నన్ను శత్రువుగా చూస్తున్నాడు ఆయన, అయినప్పటికీ నేను ఆయన ఈ విషయంలో మిత్రుడిగా చూసి ఆయన మనోభావాలు ప్రతిబింబించేలా అనుమతి లేని, అంటే ఆయన చర్చిలు స్పెసిఫిక్గా మాట్లాడారు కాబట్టి అనుమతి లేని చర్చిలు ఏదన్నా ఉంటే డెఫినెట్గా వాటి మీద చర్యలు తీసుకోవాలని, అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్లో మొన్న ఒక జిల్లా ఇంకొన్ని మండలాల్లో ఒక హిందూ దళిత సమాఖ్య వారి అవకాశాలు దెబ్బతింటున్నాయి కాబట్టి హిందూ దళితుల తరఫున కూడా నేను కూడా వారికి మద్దతుగా ఉన్నాను కాబట్టి వాళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్లో ఎంతమంది పాస్టర్లు ఎస్టీ సర్టిఫికేట్స్తో ఉన్నారు చింతాడ ఆనందలాగా అనే ఇన్ఫర్మేషన్ ఆనంద్ కేసు రాకముందే రైట్ టు ఇన్ఫర్మేషన్లో కలెక్ట్ చేసుకుంటే ప్రసన్న కుమార్ అని ఒక దళిత నాయకుడు అరౌండ్ 50% ఎస్సీ సర్టిఫికేట్స్తోనే ఉన్నారు. అంటే ఇతర కులాల వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు పాస్టర్, ఇప్పుడు అతను ఏషియా బిగ్గెస్ట్ చర్చ్ ఇందాక మాట్లాడుకున్న అతను కాపట, కే పాల్ గారు కూడా కాపే కదా. అలా మందకృష్ణ మాదిగ గారు చెప్పినట్టు ఎంతోమంది పెద్ద పెద్ద పాస్టర్లో ఇతర కులాల వాళ్ళు ఉన్నారు. ఓకే, అది వారి మనోభీష్టం. ఇక్కడ పాస్టర్గా ఉండి కూడా ఎస్సీ సర్టిఫికేట్తో ఉండటం కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు, ఎవరైనా హూ ఎవర్ ప్రొఫెసర్స్, ఇప్పుడు ప్రథమ నీల్ కుమారుడు పివి సునీల్ కుమార్ గారు గతంలో ఆయన క్రిస్టియానిటీ గురించి నువ్వు నాకు నచ్చాలో ప్రకాష్ రాజ్ ప్రార్థనలాగా చెప్పాడు ఆయన. ఓ భగవంతుడా, మాకు పూజించుకుంటానికి ఒక చర్చ్ ఇచ్చావు, చదువుకుంటానికి ఒక కాన్వెంట్ ఇచ్చావు. సో ఇది చర్చ్ ఇచ్చావు నాకు, నువ్వు ప్రార్థించుకుంటాను. కానీ మరి ఆయన చర్చిలోనే ఉన్నారు. సరే, అలా తల్లిగారు క్రిస్టియన్ సమాధి ఉన్నప్పుడు క్రిస్టియన్ సమాధి తల్లిగారికి ఉందని చెప్పి అది పెడితే, తల్లిగారు క్రిస్టియన్ అయితే నా తండ్రి హిందూ, సో తండ్రిదే వస్తుంది, ఆ మాత్రం కూడా తెలియదా బుద్ధిహీనుడు అని చెప్పి నోటుకొచ్చేటట్టు తిట్టి ఆయన మాట్లాడారు. సరే, విజ్ఞత గల వ్యక్తి మాట్లాడాడని ఊరుకున్నా. మరి అనుకోకుండా ఆయన మొన్న మరణించారు. మరణించిన పిదప, మరణించక మునుపు హిందూ అని చెప్పారు, మరణించిన పిదప ఆయన బుద్ధిజం తీసుకున్నట్టున్నారు బహుశా. మరి బుద్ధిజం ఆచారం ప్రకారం చుట్టూ బుద్ధిస్ట్ మాంకులను పెట్టుకుని, మరి నాకున్న సమాచారం రైటో తప్పో మరి చూసిన తర్వాత ఆయన ఏమన్నా పెడతాడేమో తెలియదు. అక్కడ చూసిన వాళ్ళు నాకు చెప్పింది ఖననం చేశారు, దహనం చేయలేదు. బుద్ధిజంలో అయితే దహనమే చేస్తారు. గౌతమ్ బుద్ధుని కూడా దహనమే చేశారు. బుద్ధిజాన్నే ఫాలో అయ్యి పాశ్చాత్య మతాలు కరెక్ట్ కాదు అని చెప్పిన
భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా ఖననం చేయలేదు, దహనమే చేశారు. మంచు ప్రాంతాల్లో ఎక్కడో కాల్చడానికి వీల్లేని చోట్ల పర్వత శ్రేణుల్లో కూర్చిపెడతారు కానీ ఆ మంచులో జనరల్గా బౌద్ధిజం దహనమే చేస్తారు. సరే, ఆయన కాల్చాడా పుచ్చాడా అనేది మెయిన్గా చెప్పడం కోసం కాదు. నేను అనేది ఏంటంటే, నువ్వు ఒక మత విశ్వాసాన్ని నమ్మితే నమ్ము, అంతేగాని ఆ మత విశ్వాసాన్ని అనుసరిస్తూ ఆ మత విశ్వాసం అనుసరించే వాళ్ళ చేత అన్య మతస్థుల మీద దాడులు చేయిస్తూ, అతని మతం కూడా హిందూ మతమే, మా నాన్న గంగరాజు హిందూ మతం, మా అమ్మ గ్లోరీ అయితే, మా అమ్మ వేరే మతం అయితే నీకు అసలు బుద్ధి లేదా అని మాట్లాడుతూ మరి చచ్చిపోయిన వాళ్ళు మతాలు మార్చేయడం, ఇన్ని డ్రామాలు అనవసరమేమో ఆలోచించుకోమని చెప్పి మీ ద్వారా ఆ నీలి కుమారుడికి తెలియజేయవలసిన బాధ్యత ఉందని చెప్పి నేను అనుకుని ఆయనకు కూడా తెలియజేస్తూ, చెప్పాలి అని నేను మీ ద్వారా తెలియజేయాలనుకున్నది, క్రిస్టియానిటీ అంటే నాకు అత్యంత గౌరవం, మనస్సాక్షిగా చెప్తున్నా. బట్ రాజ్యాంగంలో ఉన్నదాన్ని అనుసరించాలి. మీకు రాజ్యాంగ సవరణలు చాలాసార్లు జరిగినాయి. ఒకవేళ ఆ సవరణ జరిగే అవకాశం ఏమో 10 ఏళ్ళకో 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో ఉండొచ్చేమో. నేను ఉండగా రాదేమో అని నేను అనుకుంటున్నా. సరే, ఎప్పుడుకో వస్తే రావచ్చు. బట్ అప్పుడు దాకా ఆ రాజ్యాంగాన్ని అనుసరించవలసిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడి మీద ఉంది కనుక అప్పుడు దాకా సంయమనం పాటించి, అసలు నేను లేస్తే మనిషిని కాదంటున్నారు చాలామంది, నేను వస్తే వారు వన్ సైడ్ అంటున్నారు. ఆడవడు అజయ్ కుమారో ఏమన్నాడు, తూర్పుగోదావరి నాది క్రైస్తవులది, పశ్చిమ గోదావరి క్రైస్తవులది, కృష్ణా క్రైస్తవులది, గుంటూరు క్రైస్తవులది, 1,60,00,000 మంది ఉన్నారు, మేము ఎవరికి చెప్తే వాళ్ళే నెక్కుతారు అని ఛాలెంజ్ చేస్తా, హిందూ మతాన్ని అవహేళన చేస్తా, నోటుకొచ్చినట్టు వాగితే అయ్యి బాబా వాళ్ళు ఓట్లు పోతాయేమో అనే భయంతో, అంటే ఆ సోషల్ ఫ్యాబ్రిక్ని ఇంత అసహ్యంగా మాట్లాడి ఇళ్లలోకి వచ్చేసి బలవంతంగా ఇలాంటి మార్పిళ్ళకి గురి చేసినప్పుడు, భారతదేశంలో 13 రాష్ట్రాల్లో, మొన్ననే మహారాష్ట్రలో కూడా మతం మారి స్వేచ్ఛ ఉంది. మతం మార్చే స్వేచ్ఛ ఇవ్వాల, బలవంతంగా మతం మార్చే స్వేచ్ఛ రాజ్యాంగంలో ఇవ్వాల. ఆ స్వేచ్ఛ తీసుకుంటున్నారు. ఆ తీసుకోవటం సమంజసం కాదు. స్పష్టంగా చట్టం ఉండాలి కనుక ఆ రాష్ట్రాల్లో ఆ చట్టాన్ని ప్రవేశపెట్టారు, 13 రాష్ట్రాల్లో. మరి మన రాష్ట్రంలో కూడా ఇవాళ మరి ఎక్కడెక్కడ పాస్టర్లో వచ్చి ఈ రాజ్యం మాది, అధికారం మాది, అధికారం మా మతాంది అని చెప్పి ఇంత విశృంఖలంగా మాట్లాడుతూ ఉంటే, రికార్డులో 2% క్రైస్తవులు, రియాలిటీ 22%. మరి అజయ్ అన్నాడు గొంతు అరుస్తూ కేకలేసి వాడు చెప్పిన ప్రకారం అయితే ఆల్మోస్ట్ 30% చెప్తున్నాడు లెక్క. 1,60,00,000 అంటే అంతేగా, ఆల్మోస్ట్ 30% చెప్తున్నాడు 5,5.5 కోట్ల జనాభాలో. సో ఆ రకంగా మాట్లాడుతున్నారు. పోనీ 22 అనుకున్నా, 2 అని చూపెడుతున్నారు. ఏంటి అవసరం అంటున్నా, 22 అయితే 22 అని చెప్పండి, 2 అని చెప్పి అబద్ధం ఎందుకు చెప్పాలి? ఇది సమంజసం కాదు. ఇది కాదు అని చెప్పినందుకు నాకు మా పార్టీ నాయకుడు పెద్దాయన చంద్రబాబు నాయుడు గారికి ఏదో అగాధం ఉన్నట్టుగా వీళ్ళకి ఊహించేసుకుని నోటుకు వచ్చినట్టు రాసేసుకుంటున్నారు. అటువంటిది ఏమీ లేదు. రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగం ప్రకారం నేను నడుచుకుంటున్నాను. సో కాబట్టి ఇటువంటి నడకని తప్పు అని ఎవరు కూడా చెప్పరు.
దీని మీద మీ అభిప్రాయాలు, రాజ్యాంగం మీద మీ అభిప్రాయాలు ఏంటో, మీ సొంత అభిప్రాయాలు ఏమన్నా ఉంటే ఏమన్నా కాంట్రడిక్ట్ చేయండి. నేను ఏమన్నా సమాధానం చెప్పగలిగితే సమాధానం చెప్తా. ఖచ్చితంగా ఉందేమో అన్న అనుమానం. ఎందుకంటే నా మీద దాడి ముందు రోజు నైటే కొద్దిమంది ఆగంతకులు అక్కడికి వచ్చి మారణాయుధాలతో అక్కడ సిద్ధంగా ఉన్నారు. దట్ ఈస్ ప్రూవన్. ఎందుకంటే అప్పటికప్పుడు ఎమోషన్లో జరిగితే చక్కకి మేకులతో వచ్చి దాడి చేయటం, ఆ కుక్కలతోటి ఈ మీద కన్నాలు వేసేయటం, ఇది జరిగేది కాదు. ఖచ్చితంగా ఒక భయానక వాతావరణం సృష్టించి ఇది ఒక రకంగా దేవాలయాల మీద ఇండైరెక్ట్గా దాడి ఏ లెవెల్లో ప్లాన్ చేశారనేది తెలియదు. కేవలం ఓట్ల కోసం రాజకీయం చేయటం అనేది కరెక్ట్ కాదు. మనం చేసుకున్న చట్టాలని మనం ఫాలో అవ్వటానికి కూడా ఏమో ఓట్లేస్తే వారు ఓట్లేరేమో అని భయపడి నిర్ణయాలు తీసుకోవటం ఎవరికి కూడా, ఏ పార్టీకి కూడా అది సమంజసం కాదు. సోషల్ ఫ్యాబ్రిక్ని కాపాడవలసిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంది. ప్రభుత్వం ఏదైనా కావచ్చు, గత ప్రభుత్వం అయినా దేశుడు వాళ్ళు ఐ థింక్ ఎంకరేజ్ చేసినట్టున్నారు గట్టిగా, అందుకని ఇంత ర్యాంపెంట్గా పెరుగుంటుంది. బట్ కంట్రోల్ చేయవలసిన బాధ్యత డెఫినెట్గా ఉంది. కుట్ర కోణం అయితే ఖచ్చితంగా ఉంది అని నేను భావిస్తున్నా. అడగండి. మావిగన్, ఎస్, మావిగన్ మీద అంటే నేను మావిగన్ అంటే ఆయన ఏదో చాలా వెరైటీగా పేరు పెట్టాడు. బేసిక్గా అమరావతి అదే పనిగా దేవతల రాజధాని అని మా ముఖ్యమంత్రి గారు ఇంకా చాలామంది అంటున్నారు. ఆ పదం దేవతలకు యాంటీ ఎవరు? దేవతలను ఇష్టపడిన వాళ్ళు ఎవరమ్మా? మామూలుగా రాక్షసులు, దానవులు అంటారు నీట్గా. దేవతలు అన్న పేరు చెప్తేనే చిరాకుపడి దానవులు. అందుకని దేవతల రాజధాని అని అంటూ మానేస్తే ఇంకా ఆయన కూడా కొత్త పేర్లు పెడుతూ మానేస్తాడేమో అని నేను అనుకుంటున్నా. అతను దానవుడని నేను డైరెక్ట్గా అంటలా, మావిగన్ని. కానీ అదే పనిగా దేవతల రాజధాని అన్న వలన ఇరిటేషన్ వచ్చి దానికే అతను పేరు మార్చేయడమో అనుకుంటున్నాను తప్ప, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి? మావిగన్ అంటే మచిలీపట్నం నుంచి ఏదో బెజవాడ, గుంటూరు, ఈ రెండింటి మధ్యన మంగళగిరి అన్నీ ఉన్నాయి కదా, ఇదే చెప్పాడు ఆయన. మీరు సిఆర్డిఏ ఒకప్పుడు మా తాతగారు చైర్మన్ చేశారు, ఫస్ట్ అమరావతి సీమ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అప్పుడు బెజవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒక రింగ్ రోడ్ ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. రింగ్ రోడ్డు ఆల్మోస్ట్ 20 కిలోమీటర్లు బిఫోర్ బందర్ ఉంది, ఇటు నందిగామ దాకా ఉంది హైవే. ఆ చుట్టూ హైవే సెంటర్లో ఉంటుంది, దాని చుట్టూ ఒక రింగ్ ఫామ్ చేశారు. దీన్ని క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టారు. దానికి ఏంటి, కోర్ క్యాపిటల్ అని అక్కడ పెట్టారు. ఈయన ఏంటంటే హైవేలో ఆ మూలేమో కోటెట్టు, ఈ మూల గుంటూరులోనేమో గన్ అని వస్తుంది కదా, అక్కడేమో సెక్రటేరియట్, రోజు ఇక్కడి నుంచి కోర్టుకేమో అక్కడికి వెళ్తారు. లేదంటే ఇంకో అసెంబ్లీ ఎక్కడో ఉంటే ఈ అధికారులందరూ వాళ్ళు ఇంకో దగ్గర పెట్టు అని ఒక విచిత్రమైన ఆలోచనతో ఆయన వచ్చాడు. బట్ అతను ఏదైతే మావిగన్ రీజియన్ అన్నాడో దట్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ సిఆర్డిఏలో జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ ఇమిడి ఉంది. ఇక కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం అంతా అక్కడ ఒక మంచి ప్లానింగ్తో ఆయన చంద్రబాబు నాయుడు గారు చేశారు.
సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్గా పెట్టారు. ఇప్పుడు దాకా ఎంత ఖర్చు పెట్టారు? ఓ 15,000 కోట్లు 20,000 కోట్లు అయింది. ఇంకొంత ఖర్చు పెడితే ఆ మిగిలిన స్థలం ఇవాళ హైదరాబాదులో మరి స్థలం రేట్లు ఒకప్పుడు గచ్చిబౌలి ఏరియా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉండగానే 5 లక్షల ఎకరం. ఏపీఐఐసి వాళ్ళు అన్నీ కూడా 5 లక్షలు 10 లక్షల మధ్యన ఎక్వైర్ చేశారు. ఆనందంగా ఇచ్చేశారు. ఇచ్చేవాళ్ళు కూడా ఏ గొడవలు లేకుండా ఇచ్చారు. 100 కోట్లకు అమ్ముడైంది ఇప్పుడు 20 సంవత్సరాల్లో. సరే 100 కాకపోవచ్చు, కనీసం 10-15 అమ్ముడవుతుందని లెక్క. సో ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉంటే అది తీసుకున్న అప్పు తీర్చవలసిన టైంకి అది పెరుగుతుంది, సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అవుతుంది, ఒక బ్యూటిఫుల్ సిటీ ప్లాన్డ్గా డెవలప్ అవుతుంది. ఈ హైవే పక్కన మావిగన్ గారు చెప్పినట్టు హైవే పక్కన ఏమైనా ఎక్వైర్ చేయగలరా? హైవే పక్కన ఆల్రెడీ 2 కోట్లు ఉంటుంది ల్యాండ్ వాల్యూ. మీరేమో ఎక్వైర్ చేయలేరు. డెవలప్మెంట్కి తీసుకుంటానంటే హైవే పక్కన ఎవరు ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. బందర్లో పోర్టు వచ్చేస్తుంది కదా, ఇంక చేయడానికి ఏముంది అక్కడ? సో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి విజన్ డాక్యుమెంట్లో ఇతను చెప్పిన మావిగన్ ఈ టోటల్ ఏరియా ఎంబెడ్ అయి ఉంది. ఇదే కాకుండా వైజాగ్ అక్కడ ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. ఇప్పుడు అనకాపల్లి దగ్గర ఆల్మోస్ట్ 1.5 lakh to 2 lakh crore ఇన్వెస్ట్మెంట్ అక్కడ వస్తుంది. అక్కడ హిందూపూర్ దగ్గర ఎక్స్ట్రాడినరీగా అక్కడ కూడా డెవలప్ అవుతుంది. సో ఓవరాల్గా డెవలప్ చేసి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రతిదానికి క్యాపిటల్ అని పేరెట్టుకుంటూ వెళ్ళాడు. క్యాపిటల్ అన్న పదాలు వాడకుండా అన్ని ఏరియాలు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ స్పెసిఫిక్గా ఒక క్యాపిటల్ అనేది ఒక బ్యూటిఫుల్గా తయారు చేద్దామని ఒక గొప్ప సంకల్పంతో ఆయన చేస్తున్నప్పుడు అభినందించాలి. పైగా అక్కడ ఎప్పుడు ఆయన మాట్లాడింది మావిగన్ను పార్లమెంట్లో అప్రూవ్ అయిపోయిన తర్వాత మీడియా సమావేశం పెట్టి మావిగన్ పెట్టి మళ్ళీ దానికి సమర్థన ప్రతిరోజు వారి సొంత పేపర్లో మావిగన్కి పెరుగుతున్న మద్దతు. ఏం పెరుగుతుంది మావిగన్కి మద్దతు? ఎందుకు పెరుగుతుంది? సో ఓకే, వాళ్ళ పేపర్లో వాళ్ళు రాసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. బట్ మావిగన్ అనే పేరు లేకుండా సిఆర్డిఏలో ఆయన ఆలోచనలో ఉన్న మావిగన్ ఆల్రెడీ అందులో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఊహలు కూడా ముఖ్యమంత్రి గారి విజన్లో చక్కగా ప్రతిబింబించినాయి. సో కాబట్టి దేవతల రాజధాని అని పదే అని ఆయన ఇరిటేట్ చేయొద్దని చెప్పి నేను మా పార్టీ వారికి కూడా వీలైతే సూచిస్తాను. ఓకే మా అవును అది మీ ఆర్టీఓ ఎజెండా అదే నాకు తెలుసు. అసలు నేను అదే చెప్తున్నా, మతము లేని కులము లేని మతంలోకి వెళ్ళి కులాల చిచ్చు పెట్టొద్దు అని నేను చెబుతున్నా. చిచ్చు పెడుతున్నాను నువ్వు అంటున్నావు, నేనేం చేయను చెప్పు? విమర్శలు వస్తున్నాయి, దానికి సమాధానం చెప్పడానికే ఈ ప్రెస్ మీటు. అది కాదమ్మా. ఇప్పుడు సపోర్ట్ అంటే ఏం చేయాలి? రఘురామకృష్ణరాజు జిందాబాద్ అనాలా? అపోజ్ చేయకపోవటమే సపోర్ట్ చేయటం. నేనేం మాట్లాడాను అసలు? నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను కదా, దానికైతే ఇది మోస్ట్ రెస్పెక్టెడ్ అన్నాం, అంత ఉన్నా లేకపోయినా ఏదో ఎంతో కొంత ఉంది. నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను కాబట్టి రాజ్యాంగంలో ఉన్నదాన్ని నేను చదివాను తప్ప నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషన్ ఏమన్నా ఉందా? కాన్స్టిట్యూషన్ ప్రకారం మాట్లాడటం నేరమా? కాన్స్టిట్యూషన్ పట్టించుకోక్కర్లేదు, ఎప్పటి నుంచి ఎలాగే ఉంది కదా అని అంటాం నేరమా? దిస్ ఈజ్ మై లిమిటెడ్ క్వశ్చన్. అది ఈ ప్రశ్న అడిగి మంచి పని చేశాడమ్మా. ఓకే.